ఎవరు గమనించకపోయినా దేవుడు అతను హెచ్చించాడు. రోమన్ క్యాథలిక్ వారు అతని కొరకు ఒక రోజుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లెంట్ సీజన్లో 30వ దినాన ఏమని చేస్తారంటే దానికి పెట్టినటువంటి పేరు. ఇప్పుడు ఏం పెట్టారా, అతనికి ఒక పేరుని ఆపాదించారు, దానికి ఒక పండగ చేశారు. ద ఫీస్ట్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ అనేటువంటి పండుగను ఏర్పాటు చేస్తారు. పరిశుద్ధులైనటువంటి మరియా యోసేపులను జ్ఞాపకం చేసుకుని ఒక పండుగ ఏర్పాటు చేసుకుని భోజనాలు పెట్టుకుని చక్కగా క్రిస్మస్ అలా జరుపుకుంటా అలా జరుపుకుంటా ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత వారి జీవితాలకు ఇచ్చాడు. మరి ముఖ్యంగా యోసేపుకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటంటే, ఇంచుమించు 9వ శతాబ్దంలో యోసేపుకు ఒక బిరుదునిచ్చారు. ఆ బిరుదు ఏంటంటే నోట్రిటర్ డొమిన్ అనేటువంటి ఆ బిరుదునిచ్చారు. దానికి అర్థం ఏంటంటే గార్డియన్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. గార్డియన్ అనేటువంటి మాట ఎక్కడ వాడతామనంటే, పిల్లలకు తల్లిదండ్రులు లేనప్పుడు సంరక్షకులుగా ఉండేటువంటి వ్యక్తులు ఒకవేళ స్కూల్లో సంతకం పెట్టమంటే వీళ్ళని జాయిన్ చేయడానికి గార్డియన్ కావాల్సి వస్తే పెదనానో లేకపోతే బాబాయో అంతో మేనమామో లేకపోతే ఎవరి చేతులు అయితే వారు పెరుగుతూ ఉన్నారో వారు వెళ్ళి సంతకం పెట్టాలి. వారిని ఏమంటారు అంటే గార్డియన్ అంటారు. ఈ గార్డియన్గా యేసుక్రీస్తు వారిని పెంచడానికి ఉపయోగింపనటువంటి సాధనమే యోసేపు తప్ప తండ్రి కాలేకపోయాడు. ఇప్పుడు ఇదేం పెట్టారా, ఎంతో ఆలోచనతో కూడగట్టుకుంటున్నటువంటి ఈ కుటుంబం, మరి ముఖ్యంగా మరియా యోసేపు యొక్క దాంపత్య జీవితం అకలోలం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఉద్దేశించినటువంటి జీవితం చీకటి అయిపోయింది. కుటుంబం నుంచి వెలివేత, సమాజం నుంచి వెలివేత. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏం పెట్టారా, తాను అనుకున్నటువంటి స్వచ్ఛతమే అక్కడ ఇప్పుడు ఏం పెట్టారు విరుద్ధమైపోయినట్లుగా మనం చూస్తాం.